హలో చిల్డ్రన్, అందరు బాగున్నారా? గడిచిన వారం అంతయు దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు మనం దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఈ లాక్డౌన్ పీరియడ్ అంతా మనం అందరము ఆన్లైన్ సండే స్కూల్ చేసుకుందాం. ఓకేనా? మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క సండే స్కూల్ ప్రారంభించుకుందాం. క్లోజ్ యువర్ ఐస్. ప్రార్థన. ప్రేమగల మా దయగల తండ్రి, నాయన గొప్ప దేవ యేసయ్య, ఈ యొక్క సమయం నాయన తండ్రి మీరు మాకు ఇచ్చినందుకే దేవా మీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవయ్యా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. చెంటి పిల్లల యొక్క స్థుతుల మూలం నాయన మీ యొక్క దుర్గాన్ని స్థాపించుకునే గొప్ప దేవుడవయ్యా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. నాయన తండ్రి యేసయ్య యొక్క లాక్డౌన్ టైంలో నాయన తండ్రి మేము మా యొక్క చిన్న బిడ్డలు నాయన సండే స్కూల్ మిస్ కాకుండా నైనా ఈ విధంగా నాయన తండ్రి యొక్క టెక్నాలజీని నాయన మేము యూజ్ చేసుకుని ఇచ్చిన కృపను పట్టే దేవా మీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. దేవనైనా తండ్రి చక్కగా పాటల ద్వారా వాక్యం ద్వారా నైనా తండ్రి మేము ఒకరినొకరు నైనా తండ్రి బలపడనీకే దేవా సహాయం దయచేయండి. దేవ మా మధ్యలో వచ్చిన గెస్ట్ స్పీకర్ ద్వారా కూడా నైనా తండ్రి బిడ్డలతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. దేవ ఏ బిడ్డ కూడా నైనా తండ్రి నీకు దూరంగా తొలగిపోకుండా నైనా తండ్రి అనుదినము బైబిల్ చదివేటట్టు ప్రార్థన చేసేటట్టు దేవ నీతో సహవాసం కలిగి ఉండేటట్టు నీకే దేవా మీరే సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తును వేడుకున్నాం తండ్రి. ఆమేన్. Now our choir will lead us in singing. Let's join with them and sing. Let's all sing स्तुति आराधना ऊपर जाती है. Let's all sing this song called Naji from Nasser. Let's all praise Him.
బైబిల్స్ ఉన్నాయి కదా, మీరు ఆన్లైన్ సండే స్కూల్ అయినప్పటికీ బైబిల్స్తో వచ్చి కూర్చోవాలి. బైబిల్ నోట్బుక్ మెమరీ బస్ చెప్పినప్పుడు మెమరీ బస్ నోట్ చేసుకోవాలి. బైబిల్ రీడింగ్ అయినప్పుడు బైబిల్ ఓపెన్ చేసి ఫాలో కావాలి. ఓకేనా? నౌ యువర్ ఓపెన్ యువర్ బైబిల్స్ టు Psalms 29. Psalms 29, a psalm of David. Ascribe to the Lord, you heavenly beings. Ascribe to the Lord glory and strength. Ascribe to the Lord the glory due his name. Worship the Lord and the splendor of his holiness. The voice of the Lord is over the waters. The God of glory thunders. The Lord thunders over the mighty waters. The voice of the Lord is powerful. The voice of the Lord is majestic. The voice of the Lord breaks the cedars. The Lord breaks in pieces the cedars of Lebanon. He makes Lebanon leap like a calf, Syrian like a young white ox. The voice of the Lord strikes with flashes of lightning. The voice of the Lord shakes the desert. The Lord shakes the desert of Kadesh. The voice of the Lord twists the oaks and strips the forest bare. And in his temple all cry glory. The Lord sits enthroned over the flood. The Lord is enthroned as king forever. The Lord gives strength to his people. The Lord blesses his people with peace. Amen. Let's all close our eyes and look to God in prayer. Because they were there, they were Isaiah. మమ్మల్ని ఇంతవరకు మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడుతుంది. ధన్యవాదాలు తండ్రి. తండ్రి ప్రభువా, మరి ఇంత మంచి ఆధిక్యత మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అయినా ఈ లైఫ్ చూస్తున్న ప్రతి చిన్న బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి తోడు నీడ, మంచి నడవడిక, మంచి జ్ఞానం, శక్తి, బలం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే మా సండే స్కూల్ డిపార్ట్మెంట్ అందరినీ దీవించమని కోరుతున్నాం తండ్రి. అందరినీ దీవించి మీ త్రోవలో మమ్మల్ని నడుపుమని అడుగుతున్నాం. Let's all sing Hallelujah. ఈరోజు మన మధ్యలో గెస్ట్ స్పీకర్ గా ధర్మేందర్ అని ఉన్నాడు. ధర్మేందర్ అని ఎవరు తెలుసా? మన సండే స్కూల్ స్టూడెంట్ ఒకప్పుడు. ఇప్పుడు అన్న మిషనరీగా నిజామాబాద్ లో ఆయన సేవ చేస్తున్నాడు. మీరు కూడా అలాంటి మిషనరీస్ గా తయారు కావాలా. ఎందుకంటే మనం చిన్ననాటి నుంచి నేర్చుకుంటున్నాం కదా, అది మనము వేరేళ్ళకి బోధించాలి. నౌ విల్ వెల్కమ్ ధర్మేందర్ అన్న ఫ్యామిలీ. ఓకే, హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారు అందరూ? మరి ఇక లాక్డౌన్ కాలంలో మీ యొక్క మొబైల్, కంప్యూటర్ లాక్ ఓపెన్ చేసి ఈ యొక్క ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే పిల్లలు, ఆర్ యు రెడీ? ఓ ఎస్. సరే, ఈ ప్రోగ్రాంలో మంచి పాట, ఒక మంచి లెసన్ వినబోతున్నాం. యూ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు మన మధ్య ప్రియాకి వచ్చి ఓపెనింగ్ ప్రే చేసిన తర్వాత మనం ఈ యొక్క ప్రోగ్రామ్ను చక్కగా మంచి విషయాలు నేర్చుకోవడానికి మన దేవుని సాయం అవుతాం. ఓకే, ఎవ్రీబడి అందరు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఎవ్రీబడి జాయిన్ హ్యాండ్స్ క్లోజ్ రైస్. మరి దేవాన్నతో మాట్లాడు ఈ ప్రోగ్రామ్ ద్వారా, నాకు మంచి విషయాలు నేర్పించమని అందరూ ఎక్కడున్నా మరి మీరు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఏసైని ప్రార్థన చేద్దాం. తల వంచని ప్రియాకి వచ్చి ప్రార్థన చేస్తాం. ఓకే పిల్లలు, మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు మనం ప్రే చేద్దాం. ఓకేనా? అందరు చేతులు జోడించండి, తలలో ఉంచండి, మనం ప్రార్థన చేద్దాం. ఓకే,
ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, కృపగల రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి లాక్డౌన్ పీరియడ్లో నా తండ్రి ఇప్పటిదాకా కాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు నా తండ్రి ప్రత్యేకమైన కార్యక్రమం నా ప్రభా, మరి చిన్న బిడ్డలు వినబోచుండగా నా తండ్రి చిన్నాళ్ళందరికీ నా తండ్రి పేరుగా దీవించండి. మరి అర్థమైన సహాయం చేసి మీకు వాక్యం చేత బలపరచమని యేసు నామంలో అడిగి బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఎస్, ఓకే పిల్లలు, మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు మనం ఫస్ట్ మన రాజాని ఇన్వైట్ చేసాం. చక్కటి సాంగ్ ఒకటి మనం నేర్చుకుందాం. మరి ఐ యు రెడీ? ఓ ఎస్ ఎస్ పిల్లలు, ఐ రెడీ నౌ? మరి మనందరికి తెలిసిన ఒక పాట పాడదాం. మరి లాక్డౌన్లో అందరూ భయంతో ఉన్నారు కదా, అమ్మో కరోనా అని చెప్పేసి. మన ఏసే పిల్లలుగా అలాంటి భయాలు ఏమీ ఉన్నాయంట. మరి ఏసే మన హృదయం ఉన్నవాళ్ళు చింత లేదు, బాధ లేదు, భీతి లేదు, భయం లేదన్న పాట మనందరికి తెలిసిన పాట. ఇప్పుడు మనతో నిక్కి కూడా ఉన్నాడు, యాక్షన్ చేస్తూ మేము పాడుతుంటాము. మీరు కూడా చూస్తున్న వాళ్ళందరూ కూడా మీరు కూడా ఎక్కడున్నా మీరు యాక్షన్ చేస్తూ ఏసేకి ఈ పాట పాడి దేవుని స్తుతిద్దాం. ఓకే, 1 2 3 స్టార్ట్. ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము, చీకటి వేళలో. ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము, చీకటి వేళలో. చింత లేదు, బాధ లేదు, భీతి లేదు, భయం లేదు. యేసు ఉన్నాడు నాలో, యేసు ఉన్నాడు, యేసు ఉన్నాడు నాలో, యేసు ఉన్నాడు. లోకమునకు వెలుగైనా ఆ యేసే దారి చూపును. లోకమునకు వెలుగైనా ఆ యేసే దారి చూపును. చింత లేదు, బాధ లేదు, భీతి లేదు, భయం లేదు. యేసు ఉన్నాడు నాలో, యేసు ఉన్నాడు, యేసు ఉన్నాడు నాలో, యేసు ఉన్నాడు. ఆహా ఏ ఓ ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ మనం ఇంకో కొత్త పాట నేర్చుకోబోతున్నాం. ఓకే, ఆర్ యు రెడీ? సో మనం కొత్త పాట నేర్చుకోబోతున్నాం, రైట్? బీ రెడీ. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు మనము ఒక సాంగ్ నేర్చుకుందాం అనుకుంటారు కదా, స్పెషల్ ప్రోగ్రామ్కి సంబంధించిన సాంగ్. ఈ స్పెషల్ ప్రోగ్రామ్ ఏందో తెలుసా? మరి మన దగ్గర చేతిలో ఒకటి ఉన్నది, నిక్కి దగ్గర. ఏంటిది తెలుసా? ఎస్, వాటర్ మిలన్ కదా. తెలుగులో కర్బూజ పండు అంటారు, కలింగకాయ అంటారు కొంతమంది, రాయలసీమలో మరి కొంతమంది పుచ్చకాయ కూడా అంటారు కదా. ఏదేమైనా ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఒక సాంగ్ ఉన్నది, వాటర్ మిలన్ గురించి సాంగ్ నేర్చుకుందాం. ఓకే రైట్ పిల్లలు, ఆర్ యు రెడీ? ఓ ఎస్, ఓకే రైట్. పాడతాను వినండి. సెకండ్ టైం పాడినప్పుడు మీరు నేర్చుకోవచ్చు. Watermelon, watermelon, it's so good, it's so good. When the juice is dripping, when the juice is dripping, beat up, chop it up. Jesus can save you, Jesus can save you. Do you know, do you know? If you truly believe, if you truly believe, tell everyone, tell everyone, tell everyone, tell everyone. వచ్చేసిన పిల్లలు, వాటర్ మిలన్ సో గుడ్, when the juice is dripping, chop it up. Okay, if you truly believe, tell అందరికి ఏసే గురించి మనము స్వార్థ చెప్తాం. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓ ఎస్ ఎస్ పిల్లలు. సో ఇంగ్లీష్ సాంగ్ బాగుంది కదా. ఇప్పుడు మన తెలుగులో ఇక వాటర్ మిలన్ గురించిన సాంగ్ తెలుగులో ఉన్నది. వాటర్ మిలన్ అంటే కర్బూజా పండు. మరి కర్బూజా పండు గురించిన పాట నేర్చుకుందామా? ఆర్ యు రెడీ? ఓ ఎస్ ఓకే. ఒకసారి నేను మాటలు చెప్తాను వినండి. మరి రహస్యం ఉన్నది, రహస్యం ఉన్నది, కర్బూజా పండులో రహస్యం ఉన్నది. తీయని కర్బూజా పండు కన్నా తీయనైన యేసు వార్త ఉన్నది. అంతే, సింపుల్ వర్డ్స్. ఓకే, నౌ వి ఆర్ గోయింగ్ టు లెర్న్. మేము పాడుతుంటాము, వినండి, యాక్షన్ చేస్తూ మీరు కూడా పాడే ప్రయత్నించండి. రెడీ? 1 2 3 స్టార్ట్. రహస్యమున్నది, రహస్యమున్నది, కర్బూజా పండులో రహస్యమున్నది. తీయని కర్బూజా పండు కన్నా తీయనైన యేసు వార్త ఉన్నది. అరెర తీయని కర్బూజా పండు కన్నా తీయనైన యేసు వార్త ఉన్నది. రహస్యమున్నది, రహస్యమున్నది, కర్బూజా పండులో రహస్యమున్నది. తీయని కర్బూజా పండు కన్నా తీయనైన యేసు వార్త ఉన్నది. అరెర తీయని కర్బూజా పండు కన్నా తీయనైన యేసు వార్త ఉన్నది. తీయనైన యేసు వార్త ఉన్నది. తీయనైన యేసు వార్త ఉన్నది. ఎస్,
ఆ తీయనైన యేసు వార్త మీలో చాలా మంది తెలుసుండొచ్చు కదా. తెలియని వాళ్ళు ఏందో ఈరోజు మనం లెసన్ ద్వారా నేర్చుకోబోతున్నాం. ఓకే, ఐ యు రెడీ? ఓ yes. ఓకే పిల్లలు, మరి నా చేతిలో ఏముంది? వాటర్ మిలన్. మరి వాటర్ మిలన్ గురించి పేపర్లో కొంచెం సర్వే ఇచ్చారు. మరి వాళ్ళు ఏం చెప్తున్నారో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి దీంట్లో ఉన్న విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. మరి వాటర్ మిలన్ మనకు ఎన్ని రకాలు తెలుసు అండి పిల్లలు? మరి 3 రకాలు తెలుసు. ఒకటేమో డార్క్ గ్రీన్ తెలుసు కదా, మరి ఇంకొకటేమో కొంచెం గ్రీన్, కొంచెం క్రీమిష్ కలర్ ఉంటుంది. ఇంకొకటి మస్క్ మెలన్, మొత్తం ఎల్లో ఉంటుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలలో మరి ఒక వాటర్ మిలన్ అందరు తింటున్నారంట. మరి అన్ని సేమ్ కలర్ కాదు. మరి ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా? 1200 రకాలంట. వావ్, ఇట్స్ అమేజింగ్. మనకు ఓన్లీ 3 తెలుసు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయండి? 1200 రకాలు ఉన్నాయి. మరి పిల్లలు, మరి ఈ వాటర్ మిలన్ తిన్నట్లయితే ఫస్ట్ మీరు తింటుంటే ఏమనిపిస్తుంటుంది? ఆ వాటర్ మిలన్ ఫ్రూట్ తింటా కొద్ది ఏమనిపిస్తుంటుంది? జ్యూస్ కారుతూ ఉంటుంది, మొత్తం వాటర్ వస్తూ ఉంటుంది కదా. దాదాపు 92% దీంట్లో వాటరే ఉంటుందంట. మరి ఫస్ట్ దీన్ని పుట్టిల్లు ఎక్కడ ఉంది తెలుసా? ఫస్ట్ ఎక్కడ పుట్టిందంటే ఆఫ్రికాలో పుట్టిందంట తెలుసా. మరి ఆఫ్రికాలో ఇది పుట్టినప్పుడు ఈ కాయద మంచిగా ఉందనేసి దీనికి ఒక పేరు పెట్టేసి మరి అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళి అన్ని దేశాలకు మరి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారంట. చాలా మంది ఫ్రూట్ తిని చాలా ఎంజాయ్ చేస్తున్నారంట. మరి అంతేకాకుండా దీంట్లో విటమిన్ ఏ ఉంది, విటమిన్ సి ఉంది. సో ఈ 2 విటమిన్స్ కలిపితే ఏముంటుంది? AC. ఇది తిన్నప్పుడల్లా కడుపు ఏమైపోతుంది? ఏసీ లాగా చల్లగా అయిపోతుంది కదా. మరి ఈ వాటర్ మిలన్ గురించి ఒక విషయం చెప్పాలా. అదేంటిదంటే 2005 ఇయర్లో మరి ఒక వాటర్ మిలన్ ఒక దేశంలో చాలా పెద్దగా వచ్చిందంట. మరి దాదాపు పిల్లలు మీరు ఎన్ని కిలోలు చూసిండొచ్చు ఈ వాటర్ మిలన్? ఇదంటే 1 kg 2.5 kg ఉంటుంది. మరి మీరు ఎన్ని కేజెస్ చూసిండొచ్చు బరువు గలది? ఒక 2 kgs, లేదంటే హార్డ్లీ ఒక 5 kgs చూసిండొచ్చు. కానీ 2005లో ఇంగ్లాండ్ దేశంలో మరి ఎన్ని కేజెస్ వచ్చింది తెలుసా? 122 kgs పెద్ద వాటర్ మిలన్ వచ్చిందంట. ప్రపంచంలో అది రికార్డ్ స్థాయిలో ఉందంట. మరి అంత ఇన్ఫర్మేషన్ మన పేపర్ మనకు సర్వే ప్రకారం మనకు తెలియజేసింది. మరి తెలిసిన విషయాలని మీకు చెప్పినాం కదా. మరి ఈ యొక్క వాటర్ మిలన్ గురించి మరి బైబిల్లో మరి ఆత్మీయమైనగా మరి ఏం చెప్తుందో మనము సత్యాన్ని తెలుసుకుందాం మరి. ఎస్, ఓకే, లెట్స్ ఇన్వైట్ రాజన్న. మరి దీని ఒక సీక్రెట్ ఏంటిదో మరి బైబిల్లో విషయాలు ఆత్మీయంగా మేము మీకు తెలియజేశారు. లెట్స్ ఇన్వైట్ రాజన్న. హాయ్ పిల్లలు, మరి ఇప్పుడు మనం లెసన్ వినబోతున్నాం. ఓకే, ఐ యు రెడీ? ఎస్. జానీ మరి తను పాపము హాలిడేస్ వచ్చేసినాయి అని చెప్పేసి, ఎగ్జామ్స్ అయిపోయాయని చెప్పేసి చాలా విచారంగా బాధగా ఉన్నాడట. చెట్టు కింద నిలబడి చాలా విచారంగా ఉన్నాడు. పిల్లలు, మీకు అందరికీ కరోనా హాలిడేస్ వచ్చేసినాయి కదా. మరి అనుకోకుండా 2 months అయిపోయింది. మరి మీకు హాలిడేస్ అంటే విచారమా, సంతోషమా? మామూలుగా అయితే హాలిడేస్ అయితే చాలామంది సంతోషమే కదా. కానీ జానీకి ఎందుకు విచారంగా బాధగా ఉన్నాడంటే, మరి జానీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అందరూ విలేజెస్కి వెళ్ళిపోయారంట. మరి జానీతో ఆడుకోవడానికి ఎవ్వరు ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు. కాబట్టి మీకు ఫ్రెండ్స్ ఎవ్వరు లేకపోతే, మీతో ఎవ్వరు మాట్లాడలేకపోతే చాలా బాధగా దిగులుగా ఉంటుంది కదా. పిల్లలు, మరి ఈ లోకంలో మనల్ని ఎవరు ప్రేమించకపోయినా, మనతో ఎవరు మాట్లాడకపోయినా, మరి మీకు అందరికీ ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరో తెలుసా? ఆయన యేసయ్య. ఆయన యేసయ్య నిన్ను చాలా ప్రేమిస్తాడు. బైబిల్లో ఏమి తెలుసా? ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడని దేవుడి వాక్యం ఉంది. ఆయన ప్రేమ ఎప్పటికీ మంచి ప్రేమ. మరి ఇక్కడ జానీ కూడా దేవుడు ప్రేమిస్తుంది, కానీ జానీకి ఆ విషయం తెలియదు. అయితే జానీ అక్కడ చెట్టుకు నిలబడి ఆలోచిస్తూ ఉన్నాడు. అయ్యో, మరి లాస్ట్ ఇయర్ నేను ఈ టైంకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మంచిగా ఎంజాయ్ చేస్తాను. అక్కడ మా ఫ్రెండ్స్ ఉండే, కొత్తగా ఫ్రెండ్స్ చేస్తున్నాను. ఈసారి కూడా వెళ్తే బాగుండు. మరి అమ్మమ్మ తాతయ్య దగ్గర నుంచి ఫోన్ కాల్ రాలేదు, ఎలాగా అని చెప్పేసి విచారంగా ఆలోచిస్తుంది. ఇంట్లో వాళ్ళ ఇల్లు కనిపిస్తుందా? దూరంగా చిన్నగా కనిపిస్తుంది పిల్లలు. మరి అక్కడ వాళ్ళ ఇంట్లో నుంచి పెద్దగా వాళ్ళ డాడీ పిలిచింది, జానీ ఎక్కడున్నావు, త్వరగా రా అని చెప్పేసి వాళ్ళ డాడీ పిలవగానే, ఎస్ డాడీ వస్తున్నా అని చెప్పేసి డాడీ పిలవగానే పరిగెత్తుకొని, మీ డాడీ అంటే భయం కదా, జానీ కూడా వాళ్ళ డాడీ పిలవగానే పరిగెత్తుకొని వెళ్ళాడు. ఎస్ డాడీ అంటే, జానీ త్వరగా తయారుగా. ఏం డాడీ ఎక్కడికి వెళ్ళాలా అంటే, ఇప్పుడే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కాల్ చేస్తారు, ఫోన్ చేస్తారు, వెంటనే నేను తీసుకొని రమ్మన్నారు, ఆ ఊరికి తీసుకురమ్మనంటే, జానీ ఫుల్ హ్యాపీ. ఎస్ డాడీ, నేను ఆల్రెడీ నా బ్యాగ్ రెడీ చేసుకున్నాను, బట్టలని చదువుకున్నాను, అమ్మమ్మ తాతయ్య ఎలాగైనా ఫోన్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ డాడీ, ఎస్ అని చెప్పేసి జానీ వాళ్ళ డాడీ వాళ్ళు మేబీ బస్సులు వెళ్ళిండ్రు, ట్రైన్లు వెళ్ళిండ్రు, ఎలాగ వెళ్ళిండ్రు, మొత్తానికి జానీ వాళ్ళ డాడీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. బెల్ కొడతారు కదా, కాలింగ్ బెల్ కొడతారు కదా, టక్ టక్ అని కొడతారు కదా, మేబీ కాలింగ్ బెల్ ఉందో లేదో, మొత్తానికి డోర్ ఓపెన్ చేయగానే ఎవరు వచ్చింది దశ పిల్లలు? ఎవరు వచ్చారు?
వాళ్ళ అమ్మమ్మ వచ్చి తలుపు తీసింది. హే జానీ, ఎస్ హౌ ఆర్ యూ, చాలా 1 ఇయర్ తర్వాత కలుస్తున్నాను, నీకో నువ్వు వస్తున్నావు అని తెలిసి నీకు ఒక సంథింగ్ స్పెషల్ చేశాను అనేసరికి జానీ వాళ్ళ అమ్మమ్మ చేతిలో ఏముందో చూస్తున్నారా పిల్లలు, కనిపిస్తుందా, అర్థమవుతుందా మీకు? మేబీ ఇందులో మీకు కనిపించకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు, మేబీ కొంతమంది గెస్ట్ చేస్తుండొచ్చు. జానీ వాళ్ళ అమ్మ మరి జానీ ఆల్రెడీ వస్తుందని చెప్పేసి తనకు చాలా ఇష్టమైన కేక్ తయారు చేసింది. ఓ జానీ ఫుల్ హ్యాపీ. ఓ అమ్మమ్మ థ్యాంక్ యూ అమ్మమ్మ, నాకు కేక్ తయారు చేసినావు. మనమైతే కేక్ అయితే బేకరీకి వెళ్ళి కొనుక్కుంటాం కదా, వాళ్ళ అమ్మమ్మ చాలా మంచి టేస్టీ కేక్ తయారు చేస్తుంది. అయితే జానీ తినకపోతుంటే ఆగు జానీ, ఇప్పుడే కాదు, నువ్వు ప్రయాణం చేసి వచ్చినావు కదా, ఫస్ట్ ఏం కావాలి, నువ్వు ఫ్రెష్ అప్ కావాలా, స్నానం చేసుకుని ఫ్రెష్ అప్గా. మన తాతయ్య కూడా బయటకు వెళ్ళిండు, మరి తాతయ్య వచ్చే టైం అయింది. తాతయ్య వచ్చిన తర్వాత మనం ముగ్గురం కలిసి భోజనం చేద్దాం, తిన్న తర్వాత అప్పుడు మనం కేక్ తిందాం. ఒకవేళ ఇప్పుడే కేక్ తిన్నా అనుకోను, అన్నం తినలేవు కదా అని చెప్పేసి, ఓకే అమ్మమ్మ నేను ఫ్రెష్ అప్ అవుతా అని చెప్పేసి జానీకి సపరేట్ రూమ్ ఉన్నది, రూమ్లోకి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయాడు. ఫ్రెష్ అప్ అయిపోయి తాతయ్య ఎప్పుడు వస్తారా అని చెప్పేసి చూస్తా ఉన్నాడు, కిటికీలో చూస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ జానీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కనిపిస్తారా లేదా అని చూస్తూ ఉన్నాడట. ఎప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడు వెళ్ళాలని చెప్పేసి చాలా వెయిటింగ్. మా అమ్మమ్మ తాతయ్య నుంచి మాట్లాడిన తర్వాత చేసి తిన్న తర్వాత వెళ్దామని. అంతలో వాళ్ళ తాతయ్య వచ్చేసాడు. ఏ జానీ వచ్చేసావా అంటే, ఎస్ తాతయ్య హౌ ఆర్ యూ అని చెప్పేసి ఫుల్ హ్యాపీగా తాతయ్య గట్టిగా పట్టుకున్నాడు. ఓ జానీ వెరీ హ్యాపీ, మరి నువ్వు మా మధ్యకి వచ్చినందుకు వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి మరి తాతయ్య కూడా గట్టి పట్టుకున్నాడు. అప్పుడు జానీ వాళ్ళ తాతయ్య జానీ ఏమన్నాడు తెలుసా, జానీ నువ్వు ఎప్పుడు వస్తావా, నీకు ఎప్పుడు ఈ విషయం చెప్పాలని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నట. ఏంటో తెలుసా, వాళ్ళ అమ్మమ్మనేమో కేక్ తయారు చేసింది కదా, జానీ వాళ్ళ తాతయ్య ఏం తీసుకొచ్చింది తెలుసా, వాటర్ మిలన్ తీసుకొచ్చాడు. తాతయ్య నాకు అమ్మమ్మ కేక్ తయారు చేసింది, ఇప్పుడు వాటర్ మిలన్ ఎందుకు, ఇది వద్దు రేపు తిందాము అని చెప్పేసి వాళ్ళ తాతయ్యతో అన్నాడంట. జానీ ఇది తినడానికి కాదు, వినడానికి తీసుకొచ్చినాను. వినడం ఏంటి తాతయ్య, దీంట్లో ఒక సీక్రెట్ ఉన్నది, మరి అది మంచి విషయము, మరి దేవుని విషయాలు నేర్చుకోవడానికి చాలా మంచి రహస్యాలు మనం తెలుసుకోవడానికి ఈ యొక్క ఫ్రూట్లో ఉన్నది, మనం తెలుసుకున్నాం జానీ, నీకు తెలుసా ఆ విషయం అంటే, ఏమో తాతయ్య నాకు తెలియదు, నాకు ఒక్కరు చెప్పలేదు తాతయ్య అంటే, అప్పుడు ఎస్ నేను చెప్తాను అని చెప్పేసి జానీ వాళ్ళ తాతయ్య ఏం చేసింది సార్, ఆ వాటర్ మిలన్ తీసుకొచ్చి జానీకి మెల్లగా ఆ ఫ్రూట్ని కట్ చేసి ఆ విషయాలన్నీ కూడా చెప్పింది. జానీ మరి ఇక ఫ్రూట్ మరి చెట్టుకి రాకముందు ఫస్ట్ ఏమొస్తుంది జానీ అంటే, అప్పుడు ఏం చెప్పింది సార్ జానీ, ఫ్లవర్ వస్తుంది తాతయ్య. ఎస్ ఆ ఫ్లవర్ ఏ కలర్ తెలుసా నీకు, ఏమో తాతయ్య నేను చూడలేదు అన్నాడు. ఫ్లవర్ ఏ కలర్ తెలుసా, మరి ఇదే కలర్ చూడు అంటే గోల్డ్ కలర్ తాతయ్య. ఎస్ ఈ గోల్డ్ కలర్ చూస్తే మనకి గోల్డ్ రింగ్స్ ఆర్నమెంట్ చేసుకుంటాం కదా, మా మమ్మీ డాడీ అన్నలు అక్కలు అందరూ గోల్డ్ కలర్ చాలా విలువైనది చేసుకుంటారు. కానీ అంతకంటే విలువైన సంగతి ఏంటో తెలుసా, ఏం తాతయ్య, మరి ఫ్రూట్ గోల్డ్ కలర్ ఫ్లవర్తో మరి ఫస్ట్ స్టార్ట్ అవుతుందట, ఫ్లవర్ వచ్చిన తర్వాత అప్పుడు ఫ్రూట్ వస్తుందట. అదేంటో తెలుసా, ఎలా ఉంటుంది ఫ్లవర్, గోల్డ్ కలర్ ఎల్లో కలర్ ఉంటుందంట. ఆ గోల్డ్ కలరు పరలోక రాజ్యానికి సూచన. పరలోకం అంటే ఏం తాతయ్య అని అంటారు జానీ. పరలోకం అంటే దేవుడు ఉండే స్థలం. ఈ పరలోక రాజ్యంలో ఈ లోకానంతా సృష్టించిన దేవుడు, ఆ దేవుడు నిన్ను సృష్టించుడు, నన్ను సృష్టించుడు, ఈ లోకంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్నిటిని సృష్టించుడు. ఆయన నిన్ను సృష్టించి కాబట్టి నువ్వు అంటే దేవుడికి చాలా ఇష్టం అంట. బైబిల్ ఏముంది తెలుసా, దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాను. లోకం అంటే ఇవన్నీ నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. అదేసరికి నన్ను ప్రేమిస్తున్నా తాతయ్య. ఎస్ మరి దేవుడు పరిశుద్ధమైన దేవుడు, మరి ఒకరోజు నువ్వు ఆయనతో పరలోకం ఉండడం దేవుడికి ఇష్టం అంట. తెలుసా జానీ, నాకు తెలియదు తాతయ్య అన్నాడంట. ఎస్ నీకు తెలియదు కాబట్టి నేను చెప్పడానికి ఏ ఫ్రూట్ తీసుకొచ్చిన, ఫ్రూట్లో యేసు ప్రభు గురించిన విషయాలు కొన్ని రంగుల ద్వారా మనం తెలుసుకుంటాం. అయితే ఈ ఫ్రూట్ మరి చక్కగా ఫ్లవర్ తర్వాత ఈ ఫ్రూట్ వస్తుంది కదా, మరి ఇందులో మరి కొన్ని మనం కట్ చేసినప్పుడు కొన్ని మనకు ఒకటి కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఆ ఫ్రూట్ ఏం చేసినట్టే వాళ్ళ తాతయ్య కట్ చేసి, ఇక్కడ కనిపిస్తుంది పిల్లలు, మరి తాతయ్య కట్ చేసినాక రెడ్ కలర్గా కనిపిస్తుంది కదా. మరి ఒక విషయం, నేను ఈ ఫ్రూట్ కట్ చేస్తుంటాను, మీరు అలాగే చూస్తుండండి. ఓకే పిల్లలు, మరి ఫ్రూట్ ఎవరు కట్ చేస్తారు, ఎస్ రాజన్న కట్ చేస్తారు, అక్కడ తాతయ్య కట్ చేసి ఈ ఫ్రూట్ని చూపిస్తూ, మా ఫ్రూట్లో లోపల కొన్ని విత్తనాలు దాచుకొని ఉన్నాయి కదా, లోపల కొన్ని బయట కొన్ని కనిపిస్తున్నాయి, లోపల చాలా ఉంటాయి. మరి ఈ విత్తనాలు లాగా ఇక సీడ్స్ లాగా మనుషుల హృదయంలో మరి ఒకటి దాచుకొని ఉన్నాయంటే అది ఏంటో తెలుసా, పాపం అనేది. పాపం అంటే ఏంటో తెలుసా పిల్లలు, పాపం అంటే దేవునికి ఇష్టం లేని పనులు. ఆ
అబద్ధాలు, దొంగతనాలు, చెడ్డపాటలు మాట్లాడము, మరి దేవునికి ఇష్టమైన పని ఏ చేసినా కూడా పాపం అని దేవుని వాక్యం చెప్తుంది. పాపం ఎవరు చేసినట్ట? బైబిల్ ఏం చెప్తుంది సార్? అందరు పాపం చేసాడు. రోమా 3:3లో ఏముంది? అందరంటే ఈవెన్ నువ్వు కూడా పాపం చేసినావు. మరి నీ పాపం ద్వారా నీ హృదయం ఎలాగైపోయిందంట? పాపం చేత ఎలాగైంది? మురికిగా అయిపోయింది కదా. ఈ పాపం చేత ఈ సీడ్స్ లోపల ఉన్నది. ఒకవేళ తినేటప్పుడు, ఫ్రూట్ తినేటప్పుడు అక్కడ గింజలు వచ్చినాయనుకో అని ఉంచేస్తాం కదా, తినం కదా, ఇష్టంతో తినం. కానీ ఈ యొక్క పాపం అంటే కూడా యేసయ్యకి ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి పరలోకానికి పాపం ద్వారా నువ్వు వెళ్ళలేవు. కానీ దేవుడిని ప్రేమిస్తున్నాను చెప్పిన కదా, దేవుడిని ప్రేమించి నీకు ఒక మార్గం చేసిండు. ఏంది తాతయ్య అని చెప్పేసి జానీ అన్నాడు. ఎస్ జానీ, మరి రెడ్ కలర్ ఫ్రూట్ ఉంది కదా, ఈ రెడ్ కలరు యేసు ప్రభు రక్తానికి గుర్తుగా, యేసు ప్రభు రక్తాన్ని గుర్తు చేస్తుంది. యేసు ప్రభు ఎవరు తెలుసా? పరలోకమున దేవుడే ఈ లోకానికి నీలాగా నాలాగా చిన్న బేబీగా పుట్టిండు. నీకు ఆ పాపల కొరకు, నువ్వు చేసిన చెడ్డ పనుల కొరకు యేసయ్య శిలువలో రక్తం కాచిండు, చనిపోయిండు, సమాధి చేయబడు, తిరిగి 3వ రోజు లేచిండు. ఇప్పుడు జీవిస్తున్న దేవుడు. నీ బదులుగా నీ శిక్ష, నీ పాపాల కొరకు నువ్వు శిక్ష తీసుకోవాలి, కానీ యేసయ్య శిక్ష తీసుకున్నట్టు బైబిల్ ఏమి తెలుసా? యేసు లేఖల ప్రకారము మన పాపం నిమిత్తము, నీ పాపం కొరకు నా పాపం శిలువలో రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి 3 దిన లేచిండు. 1 Corinthians 15:3-4 ఉన్నది. ఆయన తిరిగి లేచి ఇప్పుడు జీవిస్తున్నాడు, ఆయన బ్రతుకున్నాడు. కాబట్టి నీకొకటి సంథింగ్ స్పెషల్ ఇవ్వాలనుకుంటున్నాడు. చాలా శ్రేష్టమైన జీవితం ఇవ్వాలంటే ఏదో తెలుసా? అది ఇక్కడ బార్డర్ చూడు, ఇక్కడ ఎలాగ వైట్ కలర్ ఉంది కదా, మరి ఇక్కడ వైట్ కలరు మరి నూతన జీవితానికి గుర్తుగా ఉంది. నెక్స్ట్ కలర్ ఏదో తెలుసా? వైట్ కలర్. మరి వైట్ కలరు మరి నూతన జీవితము. ఈ నూతన జీవితము మంచి పనులు చేయడానికి శక్తిని ఇస్తుంది, చెడ్డ పనులు చేయకుండా కాపాడుతుంది. ఒకరోజు ఈ లైఫ్ మరి పరలోకాన్ని తీసుకెళ్తుంది. అక్కడ ఎప్పటికీ యేసయ్యతో పరలోకంలో ఎప్పటికీ ఉండొచ్చు. మరి ఈ లైఫ్ కావాలంటే, ఈ పరలోకానికి వెళ్ళాలంటే మనము ఈ యొక్క నూతన జీవితము మనము పొందాలా. మరి ఇది ఎవరిస్తుంది తెలుసా? ఎవరిస్తుంది తాతయ్య అని చెప్పేసి జానీ అడిగిండు. అప్పుడు యేసయ్య ఒక్కడే ఇవ్వగలుగుతాడు. యేసయ్య నీ కొరకు ఆయన శిలువ చేయండి. కాబట్టి నువ్వు యేసయ్యని అడగాల. మరి ఏం చేయాలా, ఎలా అడగాలని చెప్పేసి జానీ అడుగుతాను. యేసయ్యకి నువ్వు ప్రేయర్ చేయాలా. యేసయ్య, నేను పాపిని, నా హృదయంలో పాపం ఉందని క్షమించు, నా కొరకు చనిపోయి తిరిగి లేచిన, థ్యాంక్ యూ యేసయ్య. రెడ్ కలర్ ఏంటి? రక్తం. యేసయ్య రక్తం గుర్తుకొస్తుంది కదా. మరి నాకు ఈ శుభ్రమైన జీవితం ఇవ్వంటే యేసయ్య ఇస్తాడంట. బైబిల్ ఏం చెప్తుంది సార్? యేసయ్య మరి 1 యోహాను 1:12 ఏముంది సార్? యోహాను 1:12 ఏముందంటే, మరి తను ఎందరూ అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు అవటకు ఆయన అధికారం ఇస్తాడు. నువ్వు యేసయ్య నమ్మితే, యేసయ్య నేను పాపిని, నా కొరకు నీ శిలువలో చనిపోయి తిరిగి లేచిన, థ్యాంక్ యూ, నాకు నూతన జీవితం ఇవ్వమంటే యేసయ్య ఇస్తాడంట. మరి జాన్, నువ్వు అప్పుడు అడుగుతావా, ప్రేయర్ చేస్తావా అనేసరికి వెంటనే తాతయ్య చెప్పగానే, ఎస్ తాతయ్య నాకు కూడా నూతన జీవితం కావాలా, నాకు కూడా నేను కూడా ఒకరోజు పరలోకంకి వెళ్ళాలా అంటే వెంటనే జానీ ఏం చేస్తున్న పిల్లలు చూడండి, ప్రేయర్ చేసి మరి యేసయ్యని నమ్ముకుంటున్నాడు. మరి యేసయ్య మన కొరకు శిలువలో మరి చనిపోయాడు. మరి యేసయ్య ఇక పాపం గింజలు, పాపానికి మొదటిగా ఆదాము అవ్వాలి ఈ లోకంలో, పాపం ద్వారా ఈ లోకంలో ప్రవేశించింది. మన పాపల కొరకు యేసయ్య ఏం చేసిండు? శిలువలో చనిపోయాడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరినీ యేసయ్య క్షమిస్తా అంటున్నాడు. క్షమించి మన నూతన జీవితం ఇస్తా అంటాడు. మా గింజల్లాగా మన నీ హృదయంలో మా చెడ్డ పనులు, అబద్ధాలు, దొంగతనాలు, మరి అబద్ధాలు ఆడడం, ఇక చెడ్డ పనులు ఈ గింజల్లాగా చాలా ఉన్నాయంట. ఆ చెడ్డ పనులన్నీ కూడా ఎవరు తీయగలుగుతారో? మమ్మీ డాడీ తీయలేరు. మరి ఈ లోకంలో స్కూల్ టీచర్స్ కానీ ఇంకా ఎవరు కూడా తీయలేరు. యేసయ్య ఒక్కడే తీయగలుగుతాడు. నీ కొరకు, నీ పాపల కొరకు ఈ రెడ్ కలర్ ఫుడ్ ఏంది? శిలువలో శిలువలో రక్తం కాచి చనిపోయి సమాచారం తిరిగి 3వ రోజు యేసుని జీవిస్తుంది. కాబట్టి నువ్వు యేసయ్యకి ప్రే చేస్తే నీకు క్లీన్ హార్ట్, నూతన జీవితము యేసయ్య ఇస్తాడు. మరి మీరు కూడా యేసయ్య నమ్ముకుంటారా? మరి జానీ యేసయ్యని తాతయ్య చెప్పగానే వెంటనే యేసయ్యని ప్రార్థన చేసి యేసయ్యని నమ్ముకోవడం జరిగింది. మీరు మరి యేసయ్యని నమ్ముకున్న తర్వాత మరి మీరు ఏం చేయాలి సార్? ఇక ఫ్రూట్ పైన ఆకారం ఉంది కదా, బైబిల్లో విషయాలు ఏం చెప్తుంటే యేసయ్య నమ్మిన వాళ్ళు ప్రతిరోజు ప్రార్థన చేయాలా, 2వదిగా బైబిల్ చదవాలా, 3వదిగా యేసయ్య గురించి మీ ఫ్రెండ్స్కి చెప్పాలా, మరి ఇంకా నువ్వు దేవుళ్ళు ఎదగడానికి సండే స్కూల్కి వెళ్ళాలా. ఇలాంటి యేసయ్య గురించిన విషయాలు మేబీ కొన్నిసార్లు సండే స్కూల్ వెళ్ళలేని టైంలో మీరు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో యేసయ్య గురించిన పాటలు, వాక్యాలు, యేసయ్య గురించిన వాక్యాలు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీ మొబైల్ చూసినప్పుడు అనవసరమైన వేరే గేమ్స్ ఆడడం కాదు, కానీ యేసయ్య విషయాలు, మంచి విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు దేవుల్లో ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా పిల్లలు? మరి ఒకవేళ నువ్వు ఇప్పటివరకు యేసయ్య నేను హృదయాలు రమ్మని పిలవకపోతే, మరి నువ్వు ఒకరోజు పరలోకానికి వెళ్ళాలంటే, నీకు ఆ పాప మురికి హృదయం పోవాలంటే, నీకు క్లీన్ హార్ట్ కావాలంటే, నువ్వు కూడా ఈరోజు యేసయ్యకి ప్రార్థన చేస్తావా? మరి ఎవరైతే చూస్తున్నారో, మరి చూస్తున్న వాళ్ళందరూ ఒక్కసారి చేతులు కళ్ళు మూసుకోండి.
చేతుల నుంచి చెప్పండి, యేసయ్యా నేను పాపిని, నా కొరకు సిలువలో రక్తం కాచి చనిపోయి తిరిగి లేచేందుకు థ్యాంక్ యూ యేసయ్యా అని చెప్పండి. నాకు శుభ్రమైన హృదయం ఇవ్వండి, యేసునామమున ఆమేన్ చెప్పండి. ఓకే పిల్లలు, మరి నిజంగా ప్రే చేశారా? వెరీ గుడ్. మరి యేసయ్యని ఈ రోజు ఫస్ట్ టైం ప్రార్థన చేసిన వాళ్ళు, ఈ రోజు నుంచి మీరు ఎవరు బిడ్డలు? యేసయ్య బిడ్డలు. యోహాను 1:12 ఏం చెప్తుంటే తను ఎంత అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా, నువ్వు ఒక నిజంగా ఈరోజు ప్రార్థన చేస్తే నువ్వు ఈ రోజు నుంచి యేసయ్య బిడ్డవైనావు. ఒక రోజు నువ్వు పరలోకం ఉంటావు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేయాలా? ఈ గ్రీన్ కలర్ ఏంటి అని చెప్పాను, యేసయ్య బిడ్డలుగా నువ్వు దేవుళ్ళు ఎదగాలంటే చెట్లు ఎలాగైతే ఎదుగుతావు, నువ్వు ఎదగడానికి కొన్ని పనులు చేయాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలా. ప్రార్థన అంటే ఏంది? చేతులు జోడించి మోకాళ్ళ నుండి కళ్ళు మూసుకొని యేసయ్యతో మాట్లాడాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడాలి. ఓకే రైట్. రెండోది ఏం చేయాలా? యేసయ్య గురించి మీ ఫ్రెండ్స్కి చెప్పాలా, మరి వాక్యం చదవాలి, బైబిల్ వాక్యం చదవాలా. మరి ఇలాగ దేవునిలో నువ్వు ఎదుగుతూ ఉండాలి. ఓకేనా పిల్లలు? ఆర్ యు రెడీ? రైట్, ఆర్ యు రెడీ? ఓ ఎస్. ఓకే థ్యాంక్ యూ. ఓకే పిల్లలు, మరి మనం కంటల వాక్యం నేర్చుకుందామా? మరి నా చేతిలో ఏముంది? బైబిల్. మరి బైబిల్లో ఎవరి మాటలు ఉంటాయి? యేసయ్య మాటలు ఉంటాయి. మరి అందులో నుంచి ఒక మంచి వాక్యం విందాము. మార్కు 16:15. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. మరి వచ్చిన చిన్నగా ఉంది కదా, మనం ఈజీగా నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? మరి అందరి చేతులు ఉన్నాయి కదా? ఎస్. ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క యాక్షన్ ఉంది, మనం చక్కగా యాక్షన్తో నేర్చుకుందాం. ఇదంటే ఏంటిది? మార్కు 16:15 బైబిల్లో వచ్చే వాక్యం కదా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు 16:15. మరి మీరు అంటే ఎవరు? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలా? యేసయ్య సువార్తను ప్రకటించాలి. మీరు అంటే మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, మరి ఎవరి గురించి చెప్పాలా? యేసయ్య గురించి చెప్పాలా. మరి సర్వలోకము అంటే ఇదేమాకారం? గ్లోబ్ ఆకారం. మరి సర్వలోకం అంటే వేరే దేశానికో ఇంకా ఏదో ప్లేస్కో మీ ఇంటి దాటి వెళ్ళడం కాదు. మరి మీ సర్వలోకం పిల్లల ఒక సర్వలోకం ఏంటిది? మీరు వెళ్తున్న స్కూల్లో కానీ, ట్యూషన్స్లో కానీ, ఆడుకునే స్థలంలోనే కానీ, మీ చుట్టాల దగ్గర కానీ, మీరు మీ ఫ్రెండ్స్తోని మాట్లాడడం ఓన్లీ కాకుండా మీరు ఏం చేయొచ్చు? మరి సువార్తను అంటే యేసయ్య నీ పాపం కొరకు నా పాపం కొరకు సిలువలో చనిపోయి తిరిగి లేచిన సంగతి ప్రతి ఒక్కరికి ప్రకటించాలి. ప్రకటించడం అంటే చెప్పాలి. మరి చెప్తారా పిల్లలు? మరొకసారి ఇప్పుడు చేద్దాము. మార్కు 16:15. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు 16:15. మరి నీ హృదయం లేసేటట్లయితే మరి కూర్చున్న ప్రతి ఒక్కరు మరి మీ ఫ్రెండ్స్కి యేసయ్య చనిపోయి తిరిగి లేచిన సంగతి చెప్పడమే కాకుండా మరి వచనం కూడా నేర్పించాలా. వచనం వచ్చేసింది కదా పిల్లలు? వావ్, వెరీ గుడ్. చాలా మందికి వచ్చేసింది. వెరీ గుడ్. వావ్ పిల్లలు, మరి వాటర్ మిలన్ ఒక సీక్రెట్ అందరు తెలుసుకున్నారు కదా. మరి సమ్మర్లో ఎక్కడ చూసినా కానీ ఎన్నో రకాల వాటర్ మిలన్స్ మీకు దొరుకుతూ ఉంటాయి కదా. మరి వాటర్ మిలన్ తీసుకున్నప్పుడల్లా మీరు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? ఫస్ట్ మంచిగా కట్ చేసుకొని కూల్గా తినేస్తుంటారు. మరి కూల్ తినడం చాలా మందికి ఇష్టం కదా. ఏం చేస్తున్నావు? నీకు వాటర్ మిలన్ తింటున్నావు కదా. మరి తినేటప్పుడు మీకు ఒక అడ్డం వస్తూ ఉంటాయి. ఏంటి అది? ఎస్ పిల్లలు, మరి సీడ్స్ అని ఏమో మీరు తినేటప్పుడు ఏమో అడ్డం వస్తా ఉన్నాయి, సీడ్స్ వస్తున్నాయి. మరి ఆ సీడ్స్ నువ్వు తింటావా? మరి నిక్కీ తిన్నాడు. మరి పిల్లలు మీరు తింటారా? ఎవరు తిన్నారు కదా, ఉంచేస్తుంటారు. మరి ఆ సీడ్స్ ఎన్ని వచ్చినాయో అవి చేతిలో మీరు తీసుకోండి. ఆ సీడ్స్ ఎన్ని వచ్చినాయో ఒక్కొక్క చేతిలో మీకు ఎన్ని సీడ్స్ వచ్చాయో చూసుకోండి. ఒకవేళ 5 సీడ్స్ వస్తే 5 మంది ఫ్రెండ్స్కి మీరు వేసి ఒక వాటర్ ఒక సీక్రెట్ని షేర్ చేసుకోవాలా. మరి ఇది మీకు మేము ఇస్తున్నటువంటి క్యారీ ఓవర్ ప్రాజెక్ట్. మరి స్కూల్లో హోంవర్క్ ఉంటుంది, ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటుంది. కానీ సమ్మర్ ప్రాజెక్ట్ వర్క్ ఏంటంటే మీరు ఈ వాటర్ మిలన్ కొన్నప్పుడల్లా తిన్నప్పుడల్లా మీ చేతిలో ఎన్ని సీడ్స్ ఉన్నాయో చూసుకొని అన్ని సీడ్స్కి అంతమంది పిల్లలకు ఈ యొక్క సీక్రెట్ చెప్పాలా. మరి చెప్తారా పిల్లలు? మరి ఎవరు ఎంతమందికి ఎన్ని సీడ్స్ వచ్చినాయో మీరు కౌంట్ చేసుకోండి. ఆ నంబర్కి ఎంతమందికి చెప్పారు ఆ నంబరు మీ సండే స్కూల్ టీచర్స్కి చెప్పండి. మరి యొక్క సాక్ష్యాన్ని మీరు షేర్ చేసుకోండి తప్పకుండా. ఓకేనా? బాయ్. హాయ్ పిల్లలు, మరి ఈరోజు మా ఫ్రెండ్ నీతో కలవడానికి వచ్చింది. మరి నా ఫ్రెండ్ని కలుసుకుందాం కదా. మరి దాని పేరు ఏంటో తెలుసుకుందాం కదా. ఫ్రెండ్ నీ పేరు తొందరగా చెప్పేసి పిల్లలంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు. అరే ఎవరు ఇక్కడ రాలేదు, అందరూ ఆన్లైన్లో చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళు కంప్యూటర్లో చూస్తున్నారు, సెల్ ఫోన్లో చూస్తున్నారు, మరి టీవీలో కూడా చూస్తూ ఉన్నారు. నేను ఆన్లైన్లో అందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ప్రైజ్ లార్డ్ చెప్పు. అలాగే నీ పేరు చెప్పేస్తావా? నీ పేరు నీ పేరు అరే ఎన్నిసార్లు చెప్తా, మర్చిపోయావేంటి? నాకు సిగ్గేసింది. అరే వీళ్ళందరూ మన వాళ్ళే, అట్లా సిగ్గుపడిన అవసరం లేదు. నీ పేరు ధైర్యంగా చెప్పేసి.
పేరు రోజీ. ఏంటని నా ఫ్రెండ్ పేరు రోజీ. మరి రోజీకి అందరు హాయ్ చెప్పండి పిల్లలు. ఓకే రోజీ, మరి వాళ్ళందరూ నీ కోసము సైలెంట్ క్లాప్స్ ఇస్తారు. నేను కూడా చెప్తాను, పిల్లలందరూ సైలెంట్ క్లాప్స్ ఇస్తాం. మన సండే స్కూల్ క్లాప్స్ తెలుసు కదా. 1 2 3 4 5 6 7 8 9 10. మరి అందరూ థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మరి అందరూ లాక్డౌన్ ఎందుకున్నారు? లాక్డౌన్ ఎందుకున్నారంటే మరి దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ద్వారా అందరూ సఫర్ అవుతున్నారు. మరి దేశ నాయకులు ఏం చేశారంటే అందరూ లాక్డౌన్లో ఇంట్లో ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలనేసి మరి దేశ నాయకులు మరి నిర్ణయం తీసుకున్నారు. మరి అంతేకాకుండా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి తెలుసా. కరోనా అంటే నీకు సంతోషం వేస్తుంది, అందరు భయపడుతున్నారు. అక్కడ ఏం చేయాలి, ఎలా వస్తుందని భయంతో ఉన్నారు. మరి నీకెందుకు అంత సంతోషంగా ఉంది? మరి నీకు మాస్క్లు ఎక్కువ ఉన్నాయి ఇంట్లో? కాదు. మాస్కులు లేవా? మరి వ్యాక్సిన్ వచ్చిందా? కాదు. మరి ఇంకేం తెలుసు? మరి ఎవరైనా మీ ఇంట్లో డాక్టర్ ఉన్నారా మంచిగా ట్రీట్ చేయడానికి? కాదు. అరే అన్నిటికీ కాదు 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 అంటున్నావు. మరి మా పిల్లలు కూడా తెలుసుకొని ఆశతో ఉన్నారు కదా పిల్లలు. మరి నువ్వు ఎందుకు సంతోషంగా ఉన్నావు? నాకు ఒక సీక్రెట్ తెలిసింది. సీక్రెటా? పై ఏంటో చెప్పొచ్చు కదా నాకు కూడా. నేను చెప్పను. చూస్తే సీక్రెట్ ఎందుకు అవుతుంది? నేను నీ ఫ్రెండ్ని కదా, నాతో షేర్ చేసుకోవచ్చు. అది ఎవరు చెప్పదక్క, రహస్యం అక్క. ఓకే రహస్యమా? నాతో చెప్పొచ్చు, నేను మీ ఫ్రెండ్ కాబట్టి నువ్వు నాతో చెప్పొచ్చు. ప్లీజ్ చెప్పవా? సరే ఒక్కరికి చెప్పను, నాకు చెప్పవా? ఓకే నా చెవులు చెప్తా, గట్టిగా చెప్పచ్చు కదా. ఓహో ఆన్లైన్లో అందరు వింటారా? ఓకే ఓకే సరే సరే, నా చెవులు చెప్పేసాయి. అది కాదు రోజీ, నాకు తెలుసు రోజీ, అది అందరు తెలిసిన విషయమే. ఒక్క నిమిషం మీరు ఉంటారు రోజీ. మరి పిల్లలు మరి యేసయ్య నీ కొరకు నా కొరకు ఏం చేశారు? సిలువలో చనిపోయి తన ప్రాణం విడిచిపెట్టి మరి మూడో దినం తిరిగి లేచి జీవిస్తున్న దేవుడు. మరి ఈ విషయం మీ అందరికి తెలుసు కదా. తెలుసు అందరికీ తెలుసు. మరి ఆ సంగతి వాళ్ళు నేర్చుకునేది కాకుండా విన్నది కాకుండా అందరికి చెప్పాలని సండే స్కూల్లో నేర్చుకున్నారు. చెప్పదు. అరే చెప్పాలి అని చెప్తుంటే చెప్పదు అని ఎందుకు అంటున్నావు? మరి ఏంటి నీ డౌట్ ఏంటి? అందరు కొరకు వస్తే అవును వస్తే చాలా సంతోషం కదా, అందరు హాయిగా అక్కడ పర్లోక రాజ్యాన్ని సంతోషంగా ఉండొచ్చు. మరి ఏంటి నీ డౌట్ ఏంటో చెప్పొచ్చు కదా. అందరు కొరకు వస్తే వస్తే ఏమవుతుంది? పర్లోక రాజ్యం ఫుల్ అయిపోతుందా? మనకి ఇక్కడ స్థలం ఉందో లేదో తెలియదు కానీ పర్లోక రాజ్యంలో ప్రతి ఒక్కరికి స్థలం ఉంది. మరి అక్కడ ఫుల్ అయ్యే ప్లేస్ కాదు. మరి విషయం నేర్చుకున్నది విన్నది ప్రతి ఒక్కరికి నువ్వు ఏం చేయాలా చెప్పాలా. చెప్తావా లేదా? అరే ఉంటుంది, ప్రతి ఒక్కరికి స్థలం ఉండదు. నా మాటలు కాదు, బైబిల్లో మాటలు తెలుసా. మరి బైబిల్లో ఏముంది తెలుసా, ప్రతి ఒక్కరికి పర్లోక రాజ్యంలో ఒక్కొక్కరికి మంచి స్థలం ఉన్నది. మరి యేసయ్య అక్కడ సంతోషము ఉంటది, దుఃఖం అనేది లేనే లేదు. హాయిగా అక్కడ మంచిగా ఉండొచ్చు మనం యేసయ్యతోని. మరి నువ్వు ఇలాంటి విషయాలు సీక్రెట్ గా దాచిపెట్టుకోదు, నువ్వు నేర్చుకున్నది విన్నది ఇతరులకు చెప్పాలా. అదే నిజమైన క్రిస్టియన్ అనమాట. ఇప్పుడు తెలుసుకున్నావు కదా, ఇప్పటికే నువ్వేం చేయాలా, మీ ఫ్రెండ్స్కి చెప్తావా? మరి పిల్లలు మీరు మీ ఫ్రెండ్స్కి చెప్తారా? చెప్పరు, చెప్తారు తెలుసా. మరి ఆన్లైన్లో చూస్తారు కదా, మరి వాళ్ళు విన్నది నేర్చుకున్నది వాళ్ళ ఫ్రెండ్స్ తోని ఫోన్లో షేర్ చేసుకోవచ్చు, కలిసినప్పుడు చెప్పొచ్చు. మరి పిల్లలు జాగ్రత్త, మరి కరోనా అనే వైరస్ చాలా ప్లేసెస్ లో ఉన్నది కాబట్టి మీరు ఎటు వెళ్ళినా కానీ ఏం చేయాలి? మరి ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలా? జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ముఖ్యమైనది ఓహో 1 మీటర్ డిస్టెన్స్. వావ్, మరి నువ్వు పాటిస్తున్నావా? నేనైతే పాటిస్తున్నా డైలీ, రోజు చేతులు కూడా కడుగుతున్నా. మరి పిల్లలు మీరు కడుగుతున్నారా? మరి ఎంత నీట్గా ఉంటే మరి వైరస్ రాకుండా మరి అంత నీట్గా ఉండాలా. మరి అంతేకాకుండా మీ హృదయం అనేది కూడా నీట్గా శుభ్రపరచుకోవాలా. మరి ఈ యొక్క కరోనా వైరస్ గురించి చాలా విషయాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాం కదా. మరి ఒక సీక్రెట్ గురించి మరి యేసయ్య నీ కొరకు నా కొరకు చనిపోయిన సంగతి మనకు తెలుసు. మరి దానిలో ఇంకా కొన్ని విషయాలు మరి వాటర్ మిలన్ గురించి విన్నాం కదా, దాంట్లో ఒక ఇంపార్టెంట్ అయిన సీక్రెట్ మన మధ్యలో ఉన్న రాజునే చెప్తారట. అవును, మరి ఒక వాటర్ మిలన్ లో యేసయ్య గురించి ఒక సీక్రెట్ ఉంది. మరి అందరికి దాచిపెట్టుకునే విషయం కాదు రోజీ, మరి నువ్వు కూడా విను. మరి అంతేకాకుండా విన్నది నేర్చుకున్నది ఫ్రెండ్స్ కి చెప్పాలి. ఓహో అన్నస్తే బాగుంటుందా? మంచిగా తెలుసు. మరి నేను వినడం ఒక్కటే కాదు, ఏం చేయాలా? ఓకే, మరి ఇతరులకు చెప్తావా రోజీ? పిల్లలు మీరు చెప్తారా? మరి వాళ్ళందరికీ బాయ్ చెప్పు. దేవుడి చిత్తం మళ్ళీ కలుసుకుందాం. ఓకే.
ఓకే చిల్డ్రన్, ధర్మేంద్ర చక్కగా వాటర్ మెలన్లోని సీక్రెట్ చెప్పిండు కదా, మీరు కూడా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, ప్రే చేసుకుందాం. ప్రేమగల మా దగల తండ్రి, నాయన గొప్ప దేవ యేసయ్య, మరొక్కసారి నాయన తండ్రి మీరు మాకు ఇచ్చిన యొక్క కృపను పట్టి దేవా నీకు వందనాలు. దేవా నాయన తండ్రి ఈరోజు డివోషన్ లెసన్ ద్వారా నాయన బిడ్డలతో మాట్లాడినందుకే దేవా నీకు వందనాలు. నాయన తండ్రి అవును తండ్రి, రక్షణ లేకపోతే నాయన మీ యొక్క పరలోక రాజ్యం మేము ప్రవేశించలేము నాయన. ప్రతి ఒక్క బిడ్డ నాయన తండ్రి రక్షింపబడనీకి దేవా సహాయం దయచేయండి. నాయన తండ్రి విన్న నాయన తండ్రి యేసయ్య యాక్టివిటీ, మెమరీవర్స్ నాయన తండ్రి పపెట్ షో అన్నింటిని బట్టి దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నాయన తండ్రి అన్న వాళ్ళ ఫ్యామిలీని నాయన తండ్రి నీ యొక్క సేవ నిమిత్తము నైనా అనేక నైనా స్థలాలు నైనా తండ్రి మీరు వాడుకోమని యేసుక్రీస్తును వేడుకున్నాం తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా దినాహారం నేను మాకు దయచేయము, మా ఎలా చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధం క్షమించుము, మమ్మల్ని శోధన తేక దుష్టిని తప్పించుము, ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైన స్వామి, ఆమేన్. ఓకే, బాయ్ చిల్డ్రన్, సీ యూ నెక్స్ట్ వీక్.